అందరికీ నమస్కారం. నవంబర్ 11న కోబ్రా అసెన్షన్ అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. బయోచిప్స్ లర్కర్ జోక్యం తొలగించబడింది. బయోచిప్స్ ఇకపై విముక్తి ప్రక్రియను ఆలస్యం చేసే ప్రధాన అంశం కావు. మీరు టోక్యో వర్క్షాప్ నోట్స్లో బయోచిప్ల గురించి మరింత సమాచారం పొందవచ్చు. లైట్ ఫోర్సెస్ ఇప్పుడు లర్కర్తో ముడిపడి ఉన్న అనామలీతో నిండిన ఒక పెద్ద గందరగోళంగా ఉన్న గ్రహ పరిస్థితిని ఒకేసారి క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 20న మిగిలిన అనామలీ మార్పు చెంది ఇది గ్రిడ్లో పెద్ద స్థాయిలో అలజడిని సృష్టించింది. అక్టోబర్ నెల అంతటా లైట్ ఫోర్సెస్కి ఆ పరిస్థితిని సరిచేయడానికి ప్రయత్నిస్తూ దానిలో కొంత మేరకు విజయాన్ని సాధించారు. సబ్ క్వాంటమ్ రెల్లంని కొంతవరకు చూడగలిగే ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని ద్వారా లర్కర్ యొక్క భాగాలను నేరుగా అక్కడి నుంచే తొలగించవచ్చు. ఇప్పటి వరకు లైట్ ఫోర్సెస్కి లర్కర్ శక్తి సబ్ క్వాంటమ్ స్థాయిలో ఎంత విస్తరించి ఉందో తెలియదు. అయితే ఇప్పుడు అది మారటం ప్రారంభించింది. లైట్ ఫోర్సెస్ ఉపరితలంపై ఉన్న వ్యక్తులను తమ ఎనర్జీ ఫీల్డ్ మరియు జీవన పరిస్థితుల నుంచి లర్కర్ ప్రభావాన్ని తొలగించడానికి సహాయపడేలా ఒక ప్రోటోకాల్ను అభివృద్ధి చేశారు. మీరు ఆ ప్రోటోకాల్ని యాక్టివేట్ చేయాలనుకుంటే 3 సార్లు బిగ్గరగా కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్ అని చెప్పాలి. అప్పుడు లైట్ ఫోర్స్ మీ నుంచి వీలైనంత ఎక్కువ లర్కర్ని తొలగిస్తారు. ఇప్పుడు లైట్ ఫోర్సెస్ మొత్తం మానవ చరిత్రలో జరిగిన ప్రతి దాని యొక్క అన్ని ఆకాశిక్ రికార్డుల యొక్క అనామలీని కూడా తొలగిస్తున్నారు. సర్ఫేస్ హ్యుమానిటీతో లర్కర్ చిక్కుకోవడం వలన గ్రహ ఉపరితలం చుట్టూ దట్టమైన చీకటి శక్తి వలయాన్ని సృష్టించింది. ఈ వలయం కొంతవరకు సౌర వ్యవస్థ అంతటా వ్యాపించి హీలియోపాజ్ వరకు విస్తరించి ఉంది. ఆగస్టు 1221 అసెన్షన్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి గెలాక్టిక్ కాన్ఫెడరేషన్లోని అనేక జాతులు అసెన్షన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సోలార్ సిస్టమ్ అంతటా సేక్రెడ్ జియోమెట్రీలతో తమ మదర్షిప్లను ఉంచుతున్నారు. నవంబర్ 7న ప్లూటో, సెడ్నా, ట్రైన్ మరియు M87 అలాగే M57 గెలాక్సీ నుండి భారీ పాజిటివ్ ఇంటర్స్టెల్లార్ ఫ్లీట్ సౌర వ్యవస్థలోకి వచ్చింది. నవంబర్ 7 నుండి మదర్షిప్లన్నీ ఒక ప్రత్యేక అట్వార్ వెంట్ల అసెన్షన్ ఫీల్డ్ను ప్రసరించడం ప్రారంభించాయి. ఈ ఫీల్డ్ గత 26,000 సంవత్సరాలుగా ఈ సోలార్ సిస్టమ్ను డిసెన్షన్ ఫీల్డ్లో బంధించి ఉంచి చీకటి శక్తి వలయాన్ని ప్రతిఘటిస్తుంది. ఈ అట్వార్ వెంట్ల ఫీల్డ్ భౌతిక మరియు అభౌతిక స్థాయిలలో ఉన్న నాన్ ఇంటర్వెన్షన్ అనామలీని కరిగించి అట్వార్ వెంట్ల భూమిపై దిగినప్పుడు అత్యంత ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. ప్లెయిడియన్స్ తమ మదర్షిప్లను ఉపరితల జనాభాకు సామూహిక ప్రదర్శన చేయాలనుకుంటున్నారని తెలియజేశారు. వారు ఆ ప్రదర్శన సమీప భవిష్యత్తులో చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. ఆగస్టులో అసెన్షన్ పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి లైట్ ఫోర్సెస్ ఉపరితల సమాజం యొక్క మేట్రిక్స్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తున్నారు. ఆగస్టు 21 తర్వాత వెంటనే పెరిగిన బంగారం ధరలో దీనిని చూడవచ్చు. వ్యవస్థపై నమ్మకం పోవడానికి బంగారం ఒక రక్షణ కవచం లాంటిది. బంగారం ధర పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్తంగా ఆ నమ్మకం పతనానికి స్పష్టమైన సూచన. అసెన్షన్ పోర్టల్ తెరిచినప్పటి నుంచి సుమారు 30% లైట్ వర్కర్లు తమ జీవన నాణ్యతలో గణనీయమైన పెరుగుదలను నివేదిస్తున్నారు. వారిలో 60% కంటే ఎక్కువ మంది ఎటువంటి మార్పు లేదని నివేదించారు. మరియు ఇంకా 10% మంది కంటే తక్కువ మంది జీవితం మరింత దిగజారిందని తెలియజేశారు. సెల్ఫ్ హీలింగ్, డీప్ రెస్ట్ మరియు నిశ్శబ్దంలో ఆధ్యాత్మికంగా ఎదగడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని లైట్ ఫోర్సెస్ తెలియజేస్తున్నారు. భౌతిక తలంలో న్యూ ఎర్త్ కీకి ఎమరాల్డ్ సరైన యాంకర్గా పనిచేస్తుంది. ఎందుకంటే అవి అసెన్షన్ తరువాత భూమిని స్వర్గంగా మార్చే ఆర్కిటైప్ను కలిగి ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యమైన పని ఉపరితలంపై ఎమరాల్డ్ గ్రిడ్ని సృష్టించడం. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింకులో చూడవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, రష్యా, ఆఫ్రికా, కెనడా మరియు దక్షిణ అమెరికాలో ఎమరాల్డ్ గ్రిడ్ వర్క్ చాలా అవసరం. అక్కడ ఇప్పటి వరకు ఎమరాల్డ్ బరీ చేయలేదు. గ్రిడ్ వర్క్లో ఒక ప్రత్యేకమైన అంశం యాక్టివేటర్స్. ఇవి కేవలం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మీకు ఎమరాల్డ్ రే ఇనిషియేట్ అయ్యి ఉంటే మీరు రోజువారీ ప్రాక్టీస్ చేయడం ద్వారా అది భూమి యొక్క ఎమరాల్డ్ గ్రిడ్కి గణనీయంగా సహాయపడుతుంది. మీ దగ్గర ఎమరాల్డ్ ఉంటే దానితో ధ్యానం చేయవచ్చు. ఎమరాల్డ్ హోమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ ఎంతో శక్తివంతంగా, సులభంగా మరియు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. అది కూడా చేసుకోవచ్చు. లైట్ ఫోర్సెస్ మరియు వైట్ హ్యాట్స్ ఉపరితలంపై భౌతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జనవరిలో మెడ్బెడ్స్ విడుదల చేయబడతాయని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా అలాంటి ప్రకటనల గురించి చాలా సందేహాత్మకంగా ఉంటుంది, కానీ ప్రత్యక్ష మరియు ఇండిపెండెంట్ సోర్సెస్లో ఒకటి కూడా జనవరిలో అధునాతన సాంకేతికతను మానవాళికి అందిస్తామని చెబుతోంది. ఆసక్తికరంగా ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్లో ఒకదానిలో మెడ్బెడ్స్ల గురించి ప్రస్తావించారు. లైట్ ఫోర్సెస్ మరియు వైట్ హ్యాట్స్ బయోచిప్లను క్లియర్ చేస్తున్నారు. పిల్లలను రక్షించడం, వాషింగ్టన్ డీసీలో గ్రిడ్ వర్క్ చేయటం, సాఫ్ట్ డిస్క్లోజర్స్, ఆల్డెబరన్ నీటి అడుగు స్థావరాల గురించి, అలాగే 1950లో అస్తర్ కమాండ్ కార్యకలాపాల గురించిన లింక్స్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. నవంబర్ 11న సూర్యుడు చాలా చురుకుగా ఉన్నాడు. సోలార్ ఫ్లేర్స్ చాలా శక్తివంతంగా సంభవించాయి. దాని కణాలు కొంతవరకు ఉపరితలాన్ని కూడా చేరాయి. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ ఈవెంట్ కొనసాగుతోంది. ఈ అరుదైన సోలార్ ప్రోటాన్ ఈవెంట్ భూ ఉపరితలంలోని అనామలీని గణనీయమైన భాగాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది. అట్వార్ వెంట్ల, విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.